నమస్తే అండి, నేను మీ శ్రీనివాసరావు. మీరు చూస్తున్నారు శ్రీను గారి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా మీరు ఆన్లో పెట్టుకున్నట్టయితే మన వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్లోకి వస్తుందండి. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఈరోజు బుధవారం 8వ తారీఖు జూలై నెల 2026. మొదటి జాము ఉదయం 6 గంటల నుండి 8 గంటల 24 నిమిషాల వరకు. ఈ మొదటి జాము టైంలో కాకి పింగళి విజయం. ఈ కాకి పింగళి విజయం టైంలో ఈరోజు ముసుకొని చూసినట్లయితే కాకి పింగళి. ఈ కాకి పింగళి అనేది లోపల నల్ల కూసుండి పైన మెత్తదనం ఉండాలి. ఇటువంటి ఎక్కువగా ఈ కాకి పింగళ జామలో గెలుస్తాయండి. ఈ జామలో ఓడిపోయే వాటికి లోపల గట్టి కూసుండి పైన ఎరుపు ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి. ఈ జామలో సూపులకు గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కాకి, పచ్చకాకి, నల్లపర్ల, నల్లబొట్ల చేతువ, గౌడు నెమలి, నల్లకట్టు రసంగి, నల్లకెక్కెర, నల్లమైల, కాకి పెట్టమరు. ఈ జాములో గెలిచేవండి. ఈ జాములో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడి డేగ, కోడి కెక్కెర, ఎర్రమైల, ఎర్ర చేతువ, కోడి రసంగి, కోడి పింగళి, ఎర్ర బ్రాసు, గేరువ. రెండవ జాము చూసినట్లయితే 8 గంటల 24 నిమిషాల నుండి 10 గంటల 48 నిమిషాల వరకు. ఈ రెండో జాము టైంలో కోడి నెమలి విజయం. ఈ కోడి నెమలి విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కోడి నెమలి అనేది ఈ జాములో ముసుగు వాడుకోవచ్చండి. ఈ కోడి నెమలి అనేది లోపల తెల్లబంగు ఉండి పైన నెమలి సూపు ఉండాలి. ఇటువంటి ఈ కోడి నెమలకు ఉపయోగపడతాయండి. ఈ జాములో ఎక్కువగా గట్టి కూస్తున్నాయి, డేగలో ఎరుపు రంగులు ఉన్నాయి, ఎక్కువగా ఓడిపోతాయండి. ఈ జాములో సూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమలి చేతువ, కోడి నెమలి రసంగి, కోడి నెమలి డేగ, తెల్లకెక్కెర, పసిమిగల అబ్రాసు, నెమలి పర్ల, తెల్లబొంగ పచ్చకాకి. ఈ సూపులకు గెలిచేవండి. ఈ జాములో ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కాకిడేగ పర్ల, గట్టికాకి, డేగ పింగళ, నల్ల నెమలి, నల్ల అబ్రాసు, గట్టి కాకి నెమలి, శుద్ధ డేగ. ఇవి ఓడిపోయేవండి. ఈ జాములో ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ పర్ల, గట్టి కాకి, డేగ పింగళి, నల్ల నెమలి, నల్ల అబ్రాసు, గట్టి కాకి నెమలి, శుద్ధ డేగ. ఇవి ఓడిపోయేవండి. ఈ జాములో ఈ గెలిచే వాటిని బాగా గమనించుకొని అవతల ఓడిపోయే వాటిని చూసుకుని ఆ ఓడిపోయే వాటి మీద ఈ గెలిచే వాటిని ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే కలర్ అనేది ఉపయోగపడుతుందండి. మూడో జాము చూసినట్లయితే 10 గంటల 48 నిమిషాల నుండి 1 గంట 12 నిమిషాల వరకు డేగా పింగళి విజయం. ఈ డేగా పింగళి విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే డేగ పింగళి. ఈ డేగ పింగళి అనేది లోపల గట్టి కూసుండి పైన మెత్తదనం ఉండాలి. ఇటువంటి ఈ జాములో డేగ పింగళకి ఎక్కువ ఉపయోగపడతాయండి. ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల తెలుపులు కానీ నల్ల బొంగ కానీ ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి. ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే శుద్ధ డేగ, పింగళి, ఎర్రబొట్ల చేతువ, ఎర్ర కోడికెక్కెర, ఎర్ర మైల, ఎరుపు మించిన పర్ల, ఎర్ర కోడి పచ్చకాకి, కోడి గేరువ, ఎర్ర పూల. ఈ జాములో గెలిచేవండి. ఈ గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే శుద్ధ డేగ, పింగళి, ఎర్రబొట్ల చేతువ, ఎర్ర కోడికెక్కెర, ఎర్ర మైల, ఎరుపు మించిన పర్ల, ఎర్ర పూల. ఇవి జాములో గెలిచేవండి. ఈ జాములో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడికాకి, నల్లమైల, నెమలి పచ్చకాకి, కాకి నెమలి, నల్లకెక్కెర, నల్లబొట్ల చేతువ, నల్లబార పచ్చకాకి, నల్లబొంగ అబ్రాసు. ఇవి జాములో ఓడిపోయేవండి. నాలుగో జాము చూసినట్లయితే 1 గంట 12 నిమిషాల నుండి 3 గంటల 36 నిమిషాల వరకు. ఈ 4వ జాము టైంలో కోడి కాకి విజయం. ఈ కోడి కాకి విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసినట్లయితే
కోడికాకి. ఈ కోడికాకి అనేది లోపల తెలుపులుండి మొదలలో పైన అంతా నల్ల కూసు ఉండాలి. ఇటువంటి ఈ కోడికాకి జాములు ఎక్కువగా ఉపయోగపడతాయండి. లోపల గట్టి కూసుండి పైన బిరుసు ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో. ఈ జాములో సూపులు గెలిచేవి, వీటి మీద ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి పచ్చకాకి, కోడి నెమలి, నల్లబొట్ల చేతువ, నల్లకట్ట అబరాసు, నల్ల మైల, నల్ల కోడి కక్కెర, నల్లకట్ట రసంగి, కోడికి అగడేగ. ఇవి జాములో గెలిచేవండి. వీటి మీద ఓడిపోయి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమలి చేతువ, నెమలి అబ్రాసు, నెమలి రసంగి, నెమలి డేగ, నెమలి పింగళి, ఎర్ర కెక్కెర, ఎర్ర మైల. ఇవి జాములో ఓడిపోయేవండి. ఇవి ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమలి చేతువ, నెమలి అబ్రాసు, నెమలి రసంగి, నెమలి డేగ, నెమలి పింగళి, ఎర్ర కెక్కెర, ఎర్ర మైల. ఐదవ జాము చూసినట్లయితే 3:36 నుండి 6 గంటల వరకు. ఈ 5వ జాము టైంలో నెమలి డేగ విజయం. ఈ నెమలి డేగ విజయం టైంలో ఈరోజు ముసుగురంగు చూసినట్లయితే నెమలి డేగ. ఈ నెమలి డేగ అనేది లోపల గట్టి కూసుండి పైన బిరుసు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా నెమలి డేగ ఉపయోగపడతాయండి. ఈ జాములో లోపల నల్ల కూసుండి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో. ఈ జాములో సూపులు గెలిచేవి, ఓడిపోయేవి చూసుకున్నట్లయితే నెమలి డేగ, నెమలి మైల, నెమలి రసంగి, నెమలి చేతువ, ఎర్ర నెమలి, నెమలి ఎర్రకెక్కెర, ఎర్రపర్ల, ఎర్ర అబ్రాసు. ఇవి జాములో గెలిచేవండి. ఈ జాములో ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి పింగళి, కోడి మైల, నల్ల కెక్కెర, నల్ల నెమలి, కోడి పూల, కోడికి ఆగిడేగ, నల్లబొట్ల చేతువ. ఇవి జాములో ఓడిపోయామండి. ఇవి ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి పింగళి, కోడి మైల, నల్ల కెక్కెర, నల్ల నెమలి, కోడి పూల, కోడికి ఆగిడేగ, నల్లబొట్ల చేతువ. ఇవి ఓడిపోయావండి ఈ జాములో. ఈ 6 గంటల తర్వాత ఈ 5 జాములు అయిపోతున్నాయండి. మళ్ళీ మొదటి జాము రిపీట్ అవుద్దండి. ఈ మొదటి జాము, రెండవ జాము అలా నైట్ అంతా పగల టైం అంతా రిపీట్ అవుద్దండి. ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రంలో గెలిచేవి, ఓడిపోయేవి చూసుకున్నట్లయితే పింగళి వండి గౌడ మీద కోడి ఓడిపోవును, కోడి మీద డేగ ఓడిపోవును, కాకి మీద డేగ పింగళి ఓడిపోవును, పసుపు కోడి మీద డేగ పింగళి ఓడిపోవును, నెమలి మీద డేగ ఓడిపోవును. ఈరోజు దిక్కు పడమర వైపు నుంచి తూర్పు వైపుకి విడిచిన విజయం సాధించును. ఈ కుక్కుడు శాస్త్రం అనేది కొంతవరకే పనిచేస్తుందండి. ముందుగా మీ దగ్గర ఉన్న కోడి ఏ రంగు కోడి, అది ఏ రంగు దెబ్బలాడుద్ది, ఏ టైంలో పనిచేస్తుంది, ఏ జాములో పనిచేస్తుంది, ఏ నక్షత్రానికి పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఆ టైం ప్రకారం ఆ టైం వచ్చినప్పుడు వాడుకుంటేనే మీకు ఈ కుక్కుడు శాస్త్రం సపోర్ట్ అవుద్దండి. అదే కాకుండా ఈ జాములు కూడా రెగ్యులర్గా జాములు పనిచేయవండి. ఒక్కోసారి జాములు పనిచేయనప్పుడు నక్షత్రం కానీ దిక్కు కానీ పనిచేస్తుందండి. ఇవన్నీ టాలీ చేసుకుని మీరు ఏం జరుగుతుందనేది చూసుకుని వాడుకోగలిగితేనే ఈ కుక్కుడు శాస్త్రం సపోర్ట్ అవుద్దండి.